నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుక్క పుట్టడం తప్ప ఇంకేం లేదు అవును అనేది ఎట్లా చెప్తారు సార్ మీరు? నాకు తెలుసు కదా, నేను పబ్లిక్ డొమైన్ నుంచి కదా చూసేది ఏదైనా సరే. అది ఎలా మీరు ఎలా మాట్లాడగలుగుతారు? బికాజ్ నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేశాడు లోకేష్? అదేం సార్ నాకు చెప్పండి, ఉంచోవడం కాదండి. పాయింట్ ప్రజలకి ఏం చేశాడు, ప్రజలకు చేయడానికి ఫస్ట్ మీ దగ్గర పొజిషన్ అన్న ఉండాలి. మీరు కోర్టులో ఫాదర్ది ఉంది, ఆయనది కాదు కదా. ఫాదర్ పొజిషన్ అంటే ఫాదర్ చేశాడు. అప్పుడు ఫాదర్ చేస్తే వైఫ్కి కొడుక్కి అందరికి వేస్తారా క్రెడిట్? ఏంటి అదేం లెక్క అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని పొజిషన్ లేదు ఇవ్వటానికి. రెండోది ఆయన కోట్లు ఎవరికైనా చారిటీ ఇచ్చేసాడా, లేకపోతే ఏం చేశాడు? నాకు ఒక్కటి చెప్పండి. వ్యూహ సినిమాని లెక్కేసుకుంటే ఒక పొలిటికల్ దీనికి ఆన్సర్ లేదు కాబట్టి మీరు ఒప్పుకున్నట్టే. నారా లోకేష్ గారికి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వటం అంటే ఇంక ఇది నేను నారా లోకేష్ ముందు ఓడిపోతున్నాను, గెలవలేకపోతున్నానని చెప్తున్నారా, లేకపోతే గెలిచి చూపిస్తానని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారా? ఫ్లయింగ్ కిస్ తను మాకు ఇచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఫిలిం అనేది ఫైనల్గా వస్తుంది. ప్రపంచంలో ఏ ఫిలిం కూడా ఇంతవరకు ఎవరు ఆపలేదు. టెక్నికల్ ప్రాసెస్తోనే డీలే చేయగలుగుతారు. ఇంతవరకు 20-30 సినిమాలు కూర్చుంటాయి ఇలాంటి అవరోధాలు. కొన్ని సినిమాలు ఒక్కొక్కసారి 6 months 1 year కూడా అయిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్న దానికి ఇప్పుడు ఎలక్షన్ ముందు రావటానికి ఒకటి. రెండోది హీట్ పెరిగింది. ఎందుకు? పబ్లిసిటీ మూలన. అంటే ఏదో లేకపోతే ఇంత కష్టపడి ఆపేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అనే దాంట్లో మేము 100 మందికి తెలియాలి ఈ సినిమా గురించి అనుకుంటే నారా లోకేష్ మొలాన ఒక 500 మందికి తెలిసింది ఈ సినిమా గురించి అనేది. సో దానికి కరస్పాండింగ్గా నేను ఆ ముద్దు ఇచ్చాను. ఇంకా ఇప్పుడు ఇంకా డిలే అవటం వల్ల ఇంకా తెలుస్తుంది. దానికి ఏం చేయబోతుంది? వాట్ ఎవర్, అదే కరస్పాండింగ్ మెజర్మెంట్.